ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నేతగా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని గుంటూరు జిల్లా కొల్లపరల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు నేతలు అన్నారు. కూటమి నేతలకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని వారు విమర్శించారు. ఎవరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎవరు ఎలాంటి హామీలను నెరవేర్చారో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇదేనని కిలారు రోసయ్య, అన్నాబొత్తిన శివకుమార్ కోరారు. అందరూ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని. గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసిన వ్యక్తో అందరికి కూడా తెలుసు. రైతులకు రుణమాఫీ అన్నాడు, డాక్రా రుణమాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇదే అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే. కానీ ఈరోజు ఏదైతే గుంటూరు పార్లమెంట్కి 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలిచి ఆ పార్లమెంట్ మెంబరు కనీసం ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి, అలాంటి వ్యక్తిని సూచించాడు. ఈరోజు అతనిది అయిపోయింది, అమెరికా నుంచి దిగుమతి చేశాడు ఇంకొక ఆయన తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే డబ్బు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంటు మెంబర్స్గా నుంచోబెట్టి వాళ్ళ ద్వారా అత్యధికంగా డబ్బును వసూలు చేసి వాళ్ళని ప్రజల మీద రుద్దుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలేకపోవటం మూలాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగం ఈపోవటం మూలాలు, మేము ప్రతి ఇంట్లో అమ్మఒడి వేస్తామని చెప్పి అమ్మఒడి వేసాం. ప్రతి ఇంట్లో ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నిండిన అక్కా చెల్లి ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కుటుంబాలకి 18,750 రూపాయలు వారికి చేయూతేసాం. అలాగే ఈబీసీ నేస్తం కింద అంటే అగ్ర కులాలు ఎవరైతే కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ్ ఈ కులాలకి 15 ఏళ్ళ కాడికి 45 ఏళ్ళు వేసాం. అంటే మేము చెప్పింది చేసాం, మీరు చెప్పింది చేయలే. చెప్పింది చేస్తే ప్రతిపక్షం ఏం చెబుతుంది, ఈ రాష్ట్రం శ్రీలంక ఇద్దండి. మీరు ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఏం చెబుతున్నారు, ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు. ప్రజలు ఎలా నమ్మాలి?